హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎగ్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పైన క్రిస్పీగా లోపల చక్కగా ఎగ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక 5 గుడ్లు ఉడికించి తీసుకోవాలండి. అలాగే ఒక గుడ్డుని పచ్చి గుడ్డు తీసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి మొత్తం హాఫ్ డజన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక్క ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ అండి. దీని ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ కారము, అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు మైదా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే ఒక పావు స్పూను పసుపు, ఉప్పు రుచికి తగినంత. ఇవి కోటింగ్కి నేను రస్కులు ఉంటుంది కదండి, రస్కులు పొడి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్ని అలా హాఫ్కి కట్ చేసుకొని ఈ ఎల్లో అంతటిని పక్కకు తీసేసుకోవాలండి. ముందు తీసేసుకున్న తర్వాత ఈ వైట్ అన్నిటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, అలా సన్నగా తరుక్కున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుందాము. మామూలుగా కట్ చేయడానికి కుదరదని ముందు వీటిని విడిగా పెట్టుకొని పీసెస్ అయితే కట్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ స్నాక్ ఐటెం లాగా బాగుంటుందన్నమాట. వర్షం పడేటప్పుడు బయట చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఒకటి మనం విడిగా తీసుకున్నాం కదండి, దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాన్ని కూడా వీటిలో వేసేసుకొని మొత్తం అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన పని లేదండి. వాటర్ గీటర్ ఏమీ అవసరం లేదు. ఈ ఎగ్ తోటే తడైపోతుంది అన్నమాట మొత్తము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని అలా టిక్కీలాగా ఒత్తుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండి, ఈ రస్కుల పొడి ఏదైతే ఉందో దాంట్లో ఒకసారి పైన కోట్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా అన్నిటినీ కూడా అలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి ఒక వాయికి సరిపోను చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మిగతావి ఇంకో వాయిలాగా చేసుకోవచ్చు. దీన్ని రౌండ్గా లేదా స్క్వేర్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మన ఇష్టము, ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక డీప్ ఫ్రై చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ ఎగ్ టిక్కా అయితే రెడీ అయిపోతుందండి. ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై అవసరం లేదు, వద్దు అని అనుకుంటే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లో కూడా వేయించుకోవచ్చు అన్నమాట. వీటిని చూసారు కదా, చక్కటి కలర్ వచ్చేసాక వీటన్నిటిని తీసేసుకోవాలి.
మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసేసుకుంటే మన టేస్టీ ఎగ్ టిక్కా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.